ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లోపలికి వెళ్దాం. ఆగండి, ఎక్కడికి వచ్చేస్తున్నారు? మీ కొడుకు చేసిన రచ్చ సరిపోలేదని అది కంటిన్యూ చేయడానికి మీరు వచ్చారా? మర్యాద ఇచ్చి మాట్లాడండి. నువ్వు ఊరుకోమ్మా. మా పరువు బజార్కి ఇచ్చిన వాళ్ళకి మర్యాద ఏంటి? సంతోష్, నువ్వు ఆగరా. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో. అమ్మ కీర్తి, వాళ్ళని లోపలికి పిలువు. రండమ్మా, లోపలికి వెళ్దాం. కూర్చోండి బాబుగారు. వరసలేం కలపనక్కర్లేదు, పేరు పెట్టి పిలవండి చాలు. వరసలిప్పుడు కొత్తగా కలుపుకునేదే ఉంది బాబు. కీర్తి ఇంటి కోడలైనప్పుడే కలిశాయిగా. కూర్చోండి. మేమేమి ఇక్కడ కూర్చొని మీ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు. మీతో 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చాం. కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా. పర్వాలేదు, కూర్చోండి ప్లీజ్. ఒకసారి మీ అమ్మాయిని పిలవండి. ఏమండి, మీరు ఒకసారి రండి. ఏంటి లక్ష్మి? వాళ్ళు ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా? సిద్ధుని పోలీసులు తీసుకెళ్లారు కదా. అవునండి. తులసే అరెస్ట్ చేయించిందని అనుకుంటున్నారు కాబట్టి తులసితోనే మాట్లాడదామని వచ్చినట్టున్నారు. అంటే వాళ్ళు రాజు కుదుర్చుకోవడానికి వచ్చారంటావా? అంతే కదండి. సిద్ధుని విడిపిస్తే తులసిని ఇంటి కోడలుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటే అంతకంటే మనకు కావాల్సిందే ఉంటుంది లక్ష్మి. అమ్మా, కొంచెం తొందరగా పిలువు. అత్తయ్య గారు, వస్తున్నాం వాణి. వెళ్ళండి, నేను తులసిని తీసుకొస్తాను. చెప్పండి. నా కొడుకుని అరెస్ట్ చేయించావు కదా. నేను ఏం చేశానో మీకు తెలుసు కదా. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఒకరు తప్పు చేశారని మనం తప్పు చేశామని వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతే అది ఎవరికీ మంచిది కాదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇంత డబ్బే? తీసుకోండి. ఏంటండి ఇది? కావాలంటే చెప్పండి, ఇంకా పంపిస్తాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఈ డబ్బు కోసమే కదా మీరేం చేసినా. ఈ డబ్బు తీసుకుని స్టేషన్కి వచ్చి మా వాడి మీద కేసు విడ్రా చేసుకో. వాడు బయటకొస్తాడు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. ఏదో పెద్ద మనుషులు ఇంటికి వచ్చారని మేము గౌరవంగా మాట్లాడితే మీరు చేసే పని ఇదా? ఏంటి, మీకు డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరమే, కానీ ఇలా సంపాదించాల్సిన అవసరం లేదు మాకు. నువ్వు మా సిద్ధుని వల్ల వేసుకుంది మా దగ్గర డబ్బుందనే కదా. హ, మర్యాదగా మాట్లాడండి. మీ కొడుకు చేసిన తప్పుల గురించి మాట్లాడి అతన్ని క్షమించి విడిపించుకోవడానికి అడగడానికి వచ్చారనుకున్నాను. కానీ ఇలా నన్ను డబ్బుతో కొనాలని వచ్చారని నేను అనుకోలేదు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అది లేని వాళ్ళు దానికోసం ఏవైనా చేస్తారనుకుంటే అది మీ పొరపాటు. ఛా, ఈ డబ్బు చూశాక నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? మేము మధ్యతరగతి వాళ్ళమే కావచ్చు, కానీ మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం ఊరుకునేది లేదు. చూడు శ్రీనివాస్, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మూటలు సంపాదించడం అంత సులువు కాదు. మా దగ్గర డబ్బు తప్ప అన్నీ ఉన్నాయి, కానీ మీ దగ్గర అది తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. శ్రీనివాస్, ఆపండి. ఇంకేం మాట్లాడొద్దు. మేమేదో తొందరపడి సిద్ధుని అనవసరంగా అరెస్ట్ చేయించామనుకున్నాం, కానీ మిమ్మల్ని చూశాక, మీరు చేసింది చూశాక మేము చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఏంటండి వీళ్ళు? మన సిద్ధుని అరెస్ట్ చేయించిందే కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బంతి వాళ్ల కోట్లో ఉంది కదా విశాలాక్షి, అలాగే మాట్లాడతారు. కావాలంటే డబ్బు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా. అమ్మా, మీరు ఇంకా ఇలాగే మాట్లాడి మరింత దిగజారకండి. బయలుదేరండి. పద విశాలాక్షి, వెళ్దాం. ఒక్క నిమిషం. డబ్బులతోనే మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంకెప్పుడు మీరు మా ఇంటికి రావద్దు. చూసారా అండి దీని పొగరు? పోలీసులు, అరెస్టులు, కోర్టులు మాకు కొత్తేం కాదు. అయినా సరే మీ ఇంటికొచ్చాను, మీరిలా అర్థం చేసుకోకుండా ప్రవర్తించారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.